హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద వీడియో. సో ఈరోజు వీడియోలో వచ్చేసి నేను ఈస్ట్ హామ్లో అయితే ఉన్నాను నేను. సో ఈస్ట్ లండన్లో ఈస్ట్ హామ్ అయితే ఉంటుంది. సో అక్కడ అయితే ఉన్నాను, టెంపుల్కి అయితే వెళ్దామంట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈస్ట్ హామ్లో ఉంటున్నా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను అనమాట. సో ఇది వీడియోలో ఏముంటుందంటే మొత్తం మీకు టెంపుల్ బయట చూపిస్తాను, లోపల అన్ని దేవుళ్ళు ఒక విగ్రహాలు పెట్టారు ఏంటి, ఇక్కడ ఎలా పెడతారేంటి చూపిస్తాను. అర్చకుల చేత మాట్లాడించడం అయితే జరిగిందనమాట. అక్కడ సాంప్రదాయాల ప్రకారం అక్కడ టైమింగ్స్ బట్టి ఏ పూజలు ఉంటాయి ఏంటి అనేది కూడా మొత్తం మీకు ఇందులో అయితే ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మొత్తము ఇందులో నేను మాట్లాడడం అయితే ఉండదు, జస్ట్ మ్యూజిక్ అండ్ దేవుళ్ళు వరకు అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే నేను మాట్లాడితే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది, సగం చెప్పి సగం చెప్పకుండా. సో అందుకనే మొత్తం మ్యూజిక్ పెట్టి దేవుళ్ళ విగ్రహాల గురించి మొత్తం చూపించారనమాట. సో అర్చకులు అయితే మొత్తం అక్కడ ఉన్న పూజల గురించి టైమింగ్స్, డేస్ అన్నీ అయితే చెప్పారనమాట. ఒక ప్లేస్ అయితే చాలా బాగా నచ్చేసింది టెంపుల్, ఎందుకంటే ఒక చాలా పీస్ఫుల్నెస్ అయితే ఉంటుందన్నమాట. చాలా కామ్గా ఉంటుంది. ఆ వెనకాతల మంత్రాలు చాంటింగ్ కానీ ఆ స్పీకర్స్లో కంటిన్యూస్గా వస్తుంటుంది అనమాట. ఈస్ట్ హామ్ స్ట్రాట్ఫోర్డ్ ఈస్ట్కి సంబంధించిన ఈస్ట్లో ఎవరైతే ఉంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన టెంపుల్ అయితే చాలా ఫేమస్ అనమాట. ఇది పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకొని వెళ్తారనమాట అమ్మవారిని. మీరు ఎప్పుడైనా కానీ వచ్చి ఉంటే కనుక లండన్లో రీసెంట్గా కానీ ఈస్ట్ సైడ్లో కానీ ఉండుంటే ఖచ్చితంగా మీరు శ్రీ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ గుడిని విజిట్ చేయక తప్పదండి. సో ఒక్కసారి మీరు విజిట్ చేశాక పీస్ఫుల్నెస్ అయితే ఉంటుంది. మీకు ఏ డౌట్లు ఉన్నా కూడా అక్కడ అర్చకులు అయితే క్లియర్ చేయడం జరుగుతుందండి. సో ఇంకొకటి ఏంటంటే అర్చకులు 5 ఉంటారండి, తమిళ వాళ్ళు తెలుగు వాళ్ళు ఉంటారనమాట. కానీ మనకి విగ్రహాల పేర్లు మాత్రం తమిళ్లో ఉంటాయి, తెలుగు అర్చకులు కూడా ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా వాళ్ళు క్లియర్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అడ్రస్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, ఖచ్చితంగా వీడియో అయితే చూసేసేయండి. ఆశ్రిత భక్త మహాశైలర, లండన్ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ మహాలక్ష్మి దేవస్థానంలో గత 25 సంవత్సరాలుగా ఎంతో వైభవోపేతంగా నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవం అన్నట్టుగా ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటల నుంచి సుప్రభాతంతో ప్రారంభమై విశేషమైనటువంటి సేవలతో ప్రతిరోజు కూడా అత్యంత వైభవోపేతంగా ప్రతినిత్యము నిత్య కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలానే మన దేవస్థానం ప్రారంభం 25వ సంవత్సరాలకి ఇది 25వ సంవత్సరం. 1990లో చిన్నగా ప్రారంభించి దినదిన ప్రవర్ధమానంగా ఇప్పటికి ఈ దేవస్థానాన్ని నిర్మించి 2016లో పునః కుంభాభిషేకం చేసి ఈ దేవస్థానం నిత్యము కూడా చాలా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ అత్యంత వైభవపేతంగా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి ప్రతినిత్యము విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటాయి. శుక్రవారం విశేషంగా మూలస్థానంలో అభిషేకం జరుగుతుంది సాయంత్రం పూట 5:30 గంటలకి. అలానే శనివారం తోమాల సేవ, సహస్రనామార్చన, విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి నెల కూడా మొట్టమొదటి ఆదివారం రోజు సత్యనారాయణ స్వామి వ్రతం జరుగుతుంది. అలానే పౌర్ణమి రోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతాలు జరుగుతూ ఉంటాయి. మన దేవస్థానంలో సకల దేవతలు అందరూ కూడా పరివార దేవతలు అందరూ కూడా ఉన్నారు. అందులో క్షేత్రపాలైనటువంటి సహస్రలింగేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం కూడా రుద్రాభిషేకము, ప్రతి నెల మొట్టమొదటి సోమవారం రోజు రుద్ర అభిషేకము, హోమం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అలానే 18 అడుగుల మన దేవస్థానంలో ఇంకొక ముఖ్యమైనటువంటి 18 అడుగుల ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు. ఆ స్వామివారికి ప్రతి నెల కూడా 2వ శనివారం సాయంత్రం విశేషమైనటువంటి హోమాభిషేకాలన్నీ కూడా జరుగుతాయి. ప్రతి దేవతకి కూడా నిత్యము అభిషేకము ఏదో ఒక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి.
అలా మరి మన దేవస్థానంలో చక్కగా వచ్చిన భక్తులందరికీ కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఉదయం మధ్యాహ్నం 12 గంటలకి ఒకసారి, అలానే సాయంత్రం 8 గంటలకి అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎంతమంది వచ్చినా కూడా అన్నదానం జరుపుతూనే ఉంటారు. అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందాలని మా అర్చకుల తరపున, అలానే దేవస్థాన కార్యవర్గ కమిటీ సభ్యులు అందరి చేత కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ఓం నమో వెంకటాజనాయ. రాముల వారు అండి, ఇక్కడ చూస్తున్నారు మీరు. రాముల వారు సీతమ్మ వారు అనమాట ఇక్కడ. సో తమిళ్లో మనకి శ్రీరామర్ అని రాసి ఉంటుంది. సో ప్రతి ఒక్క విగ్రహానికి లెఫ్ట్ సైడ్ ప్లీజ్ డూ నాట్ టచ్ ది డైటీస్ అనేది బోర్డు అయితే ఉంటుందన్నమాట కామన్ మనకి. అండ్ మనం చూసుకోవచ్చు విగ్రహాల ప్రతిష్ట వినాయకుడు అనమాట. నెక్స్ట్ మనం వచ్చేసి బట్ టెంపుల్లోకి వెళ్ళగానే ఫస్ట్ మనకి వినాయకుడు కనబడతాడు రైట్ సైడ్కి. తర్వాత
ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఓం రుద్రాయ దేవలింగాయ నమః ఓం ఉగ్రాయ దేవలింగాయ నమః ఓం భీమాయ దేవలింగాయ నమః ఓం మహాదేవ దేవలింగాయ నమః ఓం మహాదేవలింగాయ నమః ఓం మనోన్మణి ప్రియాసువేదాయ సో పైన టెంపుల్ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం అనమాట సాయిబాబా టెంపుల్ దగ్గరికి. సో సేమ్ షిరిడి సాయిబాబా ఎలా ఉంటారో సేమ్ అదే కళ అదే ఫీల్ అయితే వస్తుందన్నమాట. సేమ్ సాయిబాబా మనకి చాలా కళగా ఉంటారు. ఒకేసారి మన కళల్లో కనబడతాయి సాయిబాబా చూడంగానే. కింద పాదాలు కింద సాయిబాబా, పైన సాయిబాబా, అటు ఇటు సింహాల రక్షణగా ఉంటాయి. అండ్ ఈ ఏరియా కూడా వచ్చేసి కింద మనకి అన్నదానం ఏరియా అనమాట. ఇదంతా అన్నదానం జరుగుతుంది. భక్తులు కూడా చాలామంది వస్తూ ఉంటారు. అర్చకులు చెప్పిన సమయాల్లో మనకి అన్నదానం జరుగుతుందన్నమాట. సో భోజనాలు కూడా చాలా బాగుంటాయి, టేస్టీగా ఉంటాయి. భక్తులకి చాలా కళగా ఉంటుందన్నమాట. సో వీడైతే చూశారు కదా. సో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చూసుంటారు లోపల ఒక్కసారి మనం ఆ క్వాలిటీ కానీ, ఆ మార్బుల్స్ కానీ, ఆ దేవుడి యొక్క పెట్టడం కానీ, ఆ పీస్ఫుల్నెస్ కానీ చాలా నీట్గా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు విజిట్ అయితే చేస్తారు. ఎంత బాగుంటుందంటే నాకైతే చాలా నచ్చింది అనమాట. నాకు కుదిరినప్పుడు నా ఫ్రీ టైంలో అయితే ఖచ్చితంగా ఫస్ట్ విజిట్ చేసే టెంపుల్ అయితే శ్రీ మహాలక్ష్మి అమ్మవారు అనమాట. సో ఖచ్చితంగా మీరైతే వెళ్ళండి, నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.